ఇలా కేసీఆర్ ఒక నాయకుడిగే కాదు, ఒక ఉద్యమకారుడే కాదు, తెలంగాణలకు పాలన చేత కాదు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వాళ్ళకు పరిపాలన రానే రాదు అని మాట్లాడితే దేశమే అబ్బురపడే విధంగా దేశమే ముక్కు మీద వేలేసుకొని తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపి చూపిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, కేసీఆర్ ఒక చరిత్రకారుడు, కేసీఆర్ ఒక పాలనా దక్షుడు అని ఇలా చరిత్ర పుటల్లో నిలబడ్డారు. మన మిషన్ కాకతీయ, మన మిషన్ భగీరథ, మన కేసీఆర్ చేపట్టిన ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ దేశానికి మార్గదర్శకంగా ఒక దిక్సూచిగా నిలబడ్డాయి. సరే, ఈరోజు కేసీఆర్ గారు ఒక నాయకుడే కాదు, ఇవాళ అవ్వాతాతలకు ఆసరా పెన్షన్ ఇచ్చిన ఒక పెద్ద కొడుకుగా అవ్వాతాతలకు కేసీఆర్ నిలబడ్డాడు. కేసీఆర్ ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం అందించి ఒక తోబుట్టుగా కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచాడు. అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కేసీఆర్ కిట్ అనే పథకం అందించి మేనమామలాగా నిలబడ్డాడు కేసీఆర్. రైతన్నల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటును మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతన్నలకు తోబుట్టుగా నిలిచిండు కేసీఆర్. ఇవన్నీ ఎవరు అవునన్నా కాదన్నా ఇదంతా ఒక చరిత్ర. అలాంటి కేసీఆర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా నాలాంటి వాళ్లకు 25 ఏళ్ళు ఉద్యమంలో, ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో వారి అడుగు జాడల్లో నడిచినటువంటి ఒక గొప్ప అవకాశం ఇలా మాలాంటి నాయకులను ఎంతో మందిని తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ గారే. ఎంతో మందిని ఇలా గొప్ప గొప్ప ఉద్యమకారులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా, పాలన